ప్రతి ఒక్క తల్లిదండ్రులు చెప్తున్నాను. ఇప్పుడు మీ పిల్లలకి వేసవి సెలవులు ఇచ్చారు కదా, అంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఇప్పుడు దరిదాపు వాళ్ళకి 50 రోజుల పాటు స్కూళ్ళు ఉండవు. ఈ 50 రోజుల పాటు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మమ్మల ఊరికి వెళ్తా ఉంటారు. కొంతమంది ఊర్లోనే ఉండి క్రికెట్ ఆడుకుంటా ఉంటారు. కొంతమంది చెరువులు ఈతకి వెళ్తా ఉంటారు. కొంతమంది రకరకాల ఆటలు ఆడుకుంటా ఉంటారు. కొంతమంది పనులు కూడా వెళ్తా ఉంటారు. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇప్పుడు ఎలాగో మీ పిల్లలకి హోంవర్క్ ఉండదు కదా. ఇప్పుడు ఎందుకు హోంవర్క్ ఉండదంటే వాళ్ళకి పాత క్లాసులు అయిపోతాయి. ఇప్పుడు కొత్త క్లాసులు స్టార్ట్ అవ్వాలంటే జూన్ 15, జూన్ 20 పైన స్టార్ట్ అవుతాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మంచి అవకాశం మీ పిల్లలకి మంచి చెడు చెప్పేదానికి. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకి ఈ భగవద్గీత బుక్ కొనిచ్చండి. మహా అయితే ఈ బుక్ ఒక 250 నుంచి 400 లోపల ఉంటుంది. ఆన్లైన్లో అయితే 270, 300 రూపాయల లోపల ఉంటుంది. ఈ బుక్ కొనిచ్చి ఈ బుక్ని చదవమని చెప్పండి. ఎందుకు చెప్తానంటే ఈ బుక్ చదివితే మంచి చెడు, ఒక మనిషితో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మనం ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చేస్తే మనకు మేలు జరుగుద్ది, ఎలాంటి పనులు చేయకపోతే మనకి మంచి జరుగుతుంది, ఎలాంటి పనులు చెడ్డ పనులు చేస్తే మన జీవితం ఏమైపోద్ది, అన్ని బుక్లో ఉంటాయి. సో మనం భగవంతుడి గురించి తెలుసుకున్నట్టుగా ఉంటుంది, మనకి మంచి జరిగినట్టు ఉంటుంది, మనకు కూడా మంచి చదివినట్టు ఉంటుంది, మంచి తెలుసుకున్నట్టుగా ఉంటుంది. దయచేసి మీ పిల్లలకి ఈ వేసవి సెలవుల్లో ఈ భగవద్గీత బుక్ కొనిచ్చి ఈ బుక్ని చదవమని చెప్పండి. ఎందుకంటే ఈ బుక్ ఒక జీవితం ఇది. ఎందుకంటే ఈ బుక్లో లేదంటూ ఏం లేదు. ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలాంటి పనులకు దూరంగా ఉండాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అన్నీ ఉంటాయి. మీ పిల్లలకి దయచేసి ఈ వేసవిలో ఈ బుక్ గురించి ఈ బుక్ని చదవమని చెప్పండి. ఎందుకు చెప్తానంటే ముఖ్యంగా మన ఆంధ్రాలో తెలుగు మీడియం ఉంది. తెలుగు మీడియం ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా తెలుగు ఉంటుంది, అందరికీ తెలుగు వచ్చి. సో ఈ బుక్ కొనిచ్చి ఈ బుక్ని చదవమని చెప్పండి. మంచి చెడు తెలుసుకుంటారు. దయచేసి భగవద్గీత గురించి తెలుసుకోమని చెప్పండి. చాలా మంది ఇప్పుడున్న పిల్లలకి అసలు ఈ భగవద్గీత బుక్ అంటే ఏంది, అసలు దీంట్లో ఏముండదో కూడా చాలా మంది తెలియదు. నా ఏజ్లో కూడా చాలా మంది తెలియదు. కానీ నేనైతే తెలుసుకున్నాను ఈ బుక్లో ఏముంది, అసలు భగవద్గీత అంటే ఏంది, అలాగే రకరకాలుగా దీంట్లో అసలు ఏముంటాయి, దీంట్లో ఏమేమి మంచి చెడు ఉంటాయి అన్నీ నేను తెలుసుకున్నా. సో మీరు కూడా తెలుసుకుంటారని, మీ పిల్లలకు కూడా తెలిసేలా చేస్తారని చెప్పని ఒక మంచి ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీ పిల్లలకి ఈ వేసవి సెలవులో ఈ బుక్ కొనిచ్చి ఈ బుక్ని చదవమని చెప్పండి. మంచి చెడు అన్నీ తెలుసుకుంటారు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి.